ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా నిన్ను నన్ను అందరినీ కాపాడుతున్న దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాంటి రక్షకుడైన దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము. రండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. Hebrews 11:6 Without faith it is impossible to please God. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చూస్తారు కదా, విశ్వాసం లేకుండానట దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అని చెప్పి మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల జాబితా అంతా ఈ 11వ అధ్యాయంలో ఉంటుంది కదా. అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం లేనిది ఉన్నదవడానికి రుజువు అయినది. ప్రియులారా, మనం లేని దానిని అది ఉన్నది అని విశ్వసించటమే విశ్వాసము. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం లేకుండా ఆయనని మరి ఆయన సన్నిధిలో జీవించడం అనేది అసాధ్యమైన విషయం. అంటే నమ్మకం లేకుండా, యేసు ప్రభు మీద నమ్మకం లేకుండా జీవించడం అనేది అసాధ్యమైన విషయం. పిల్లరా, మనం అపనమ్మకంతో జీవిస్తే దేవునికి ఇష్టంగా బ్రతకలేము అండి. మనం కనుక ఆ పై వచనాలలో చూస్తే, ఉదాహరణ హానోకు మరి విశ్వాసమును బట్టి అన్నమాట మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి దేవునితో నడిచి వెళ్ళిపోయాడండి. మనకి పరిశుద్ధ లేఖనాల్లోనూ 2 హానోకులు కనబడతారండి. వారు మరి కయ్యను వంశావళిలో ఉన్న హానోకు ఒకరైతే, షేతు వంశావళిలో ఉన్న హానోకు ఒకరు. పిల్లరా, మరి కయ్యను వంశావళిలో ఉన్న హానోకు పుట్టిన తర్వాత కయ్యను అతని పేరున ఒక ఊరిని కట్టించాడని చెప్పేసి ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. మరి షేతు వంశావళిలో ఉన్న హానోకును కనుక ఆలోచన చేస్తే 5వ అధ్యాయంలో 21-22 వచనాలలో మరి ఈ హానోకట 65 ఏండ్ల తర్వాత అతని జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. 65 ఏండ్ల తర్వాత అతడు దేవునితో నడవడం ప్రారంభించాడు అని వ్రాయబడి ఉందండి. అప్పుడు ఆ ప్రారంభం అలా చేశాడు. ఇక దేవునితో నడవడం మానలేదు అండి. అక్కడి నుంచి తన జీవితకాలం అంతయు కూడా దేవునితో నడుస్తూనే ఉన్నాడు. మరి ఏ కుటుంబ పనులలో ఉన్నప్పటికీ ఆయన అక్కడ వ్రాయబడి ఉంది కదా, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అన్నమాట మనం చూస్తున్నాం. చక్కటి కుటుంబ వ్యవస్థ కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అతను దేవుని అట్లా భయభక్తులు కలిగి దేవుని నమ్మకం పెట్టుకుని చక్కగా నడిచాడు, దేవునితో నడిచాడండి. 24వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమని రాయబడి ఉందంటే, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత చక్కటి మాట చెప్తున్నాడో. దేవునితో నడిచిన తరువాతట దేవుడు అతను తీసుకుని పోయాడంట. అంటే మరి దేవునికి అతనికి ఉన్న ఎంత సత్సంబంధము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. అంత చక్కటి సహవాసం దేవునితో కలిగి ఉన్నాడు. దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు హానోకు. ఆ కారణం చేత మరి హానోకుని విడిచి దేవుడు ఉండలేకపోయాడు, దేవుని విడిచి హానోకు ఉండలేకపోయాడు. ఆయన వెళుతూ సహవాసం చేస్తూ వెళుతూ హానోకుని తీసుకుని వెళ్ళిపోయాను అని చెప్పి వ్రాయబడి ఉందండి. పిల్లలు, దాని అంతటికీ కారణం ఏమిటి? విశ్వాసం, దేవుని మీద నమ్మకం అండి. పిల్లరా, దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన నమ్మడం వల్ల వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో కూడా మనం నమ్మాలి. మన నమ్మకమే గొప్ప కార్యం చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటము అసాధ్యము. కాబట్టి విశ్వాసంతో, ప్రభు మీద నమ్మకంతో, మనం ప్రభు మీద ఇష్టంతో జీవించాలి, ఆయనకి ఇష్టలమై ఉండాలి. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
పిల్లరా, మరి ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 3వ వచనం, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి. ప్రభు మనకి గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగా. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నీకు సాధ్యమైందంటే ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా నాయన. నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకించిన ఆయన నీ ప్రియ పిల్లలంగా మేమందరము కలిసి నీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను. విశ్వాసం లేకుండా నీకు ఇష్టలమే ఉంటాం, అసాధ్యం తండ్రి నాయన తండ్రి. మీకు ఇష్టలుగా బ్రతకడానికి ఆనొక వల్లే ప్రభా నాయన నీతో నడిచి రాగలడానికి ప్రభా ఆ స్థాయిలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలే. నీ మీద నాయన తండ్రి నాయన తండ్రి సంపూర్ణ విశ్వాసంతో ముందు సాగడానికి సహాయం చేయండి ప్రభా. నీపై ఆధారపడే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అటు ఇటు నాయన తొట్టిల్లిపోకుండా నాయన అవిశ్వాసంతో కృంగిపోకుండా ప్రభా నాయన నీ ఇష్టమైన ప్రియ పిల్లలంగా బ్రతకడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని దేవా నీ కృపల స్థలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా దేవా నీవే పోషకుడిగా, సంరక్షకుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయన ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపండి. హాస్పిటలైజ్డ్ అయిన వారిని స్వస్థపరచండి ప్రభా. రోగులను బాగు చేయండి. మహిమగల హస్తాలకు మమ్మల్ని సమర్పిస్తే స్నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.